శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నిరత్యయ అని ఒక నామం. ఈ నిరత్యయ అన్నప్పుడు అత్యయము లేని తల్లి అని అన్వయం. అత్యయము అనగా ఏమి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, ఏది వినాశం పొందుతుందో అంటే ఇక లేకుండా పోతుందో, ఏది దోషమును పొంది ఉంటుందో అంటే దోషము జరిగే అవకాశం ఉంటుందో అంటే తప్పు జరిగే అవకాశం ఉంటుందో, దుఃఖము పొందే అవకాశము దేనికి ఉంటుందో, ఏది చేసిన తప్పుకి దండనాన్ని ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ పొందవలసి ఉంటుందో, ఇవన్నీ అత్యయమును పొందినవి అంటారు. ఇవి లేకపోతే నిరత్యయ అంటారు. అంటే ఆవిడ యందు దోషం ఉండదు అంటే ఆవిడ తప్పు చేసింది అని నువ్వు చెప్పడానికి అవకాశం ఎప్పుడూ ఉండదు. ఆ తల్లి ఈ తప్పు చేసింది అన్నమాట అన్వయం కానే కాదు. అట్లాగే ఆవిడ లేకుండా పోయిందన్నమాట లోకంలో ఉండదు. ఆమెకి వినాశం అన్నమాట అన్వయము కాదు. దుఃఖము, ఆవిడ ఏడుస్తోంది, ఆవిడ బాధపడుతోంది, ఆవిడ కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయి అన్నమాట ఆవిడికి అన్వయం కాదు. ఆమె శిక్షింపబడింది అన్నమాట ఆమెకు అన్వయం కాదు. ఆమె తప్పు చేసిందని నిర్ధారించి ఆమెకు శిక్ష వేయగలిగిన వాడెవరు? అసలు ఆవిడ తప్పు చేయడం ఏంటి? కాబట్టి ఆవిడికి దండనం అన్నమాట అన్వయం కాదు. ఇవి అన్వయము కాని తల్లి కాబట్టి ఆవిడికి నిరత్యయ అని పేరు. అయితే ఈ మాట నేను చెప్పినప్పుడు మీ అందరూ మిగిలిన విషయాలన్నిటితోటి తేలికగానే ఏకీభవిస్తారు. ఆవిడికి వినాశము లేదు అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ సృష్టికి పూర్వము ఉంది, ఈ సృష్టి మహాప్రలయంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆవిడ ఉంటుంది. కాబట్టి ఆవిడికి వినాశము లేదు అంగీకరిస్తారు. ఆ తల్లికి దోషము లేదు, ఆమె ఈ తప్పు చేసినదన్నమాట అన్వయం ఉండదు. ఎందుకనంటే జన్మకర్మ చమే దివ్యం, ఆవిడ చేసేటటువంటి కర్మ ఆవిడ జన్మ రెండూ దివ్యములు కాబట్టి దాని యందు అన్వయము లేదు. దండనము, ఆవిడ శిక్షింపబడినది అన్నమాట అన్వయం కాదు. మరి అటువంటప్పుడు దుఃఖము అన్నమాట అన్వయమైందే ఒక చోట. అయోనిజగా వచ్చిందిగా సీతమ్మ, నరకాంతగా రాలేదుగా. అయోనిజగా వచ్చింది అంటే ఆమె నరకాంత కాదుగా, ఆమె దేవకాంత కదా. మరి దేవకాంతగా వచ్చినటువంటి సీతమ్మ ఏడ్చిందా లేదా రామాయణంలో? ఏ సామాన్యంగా ఏడ్చిందా? ఎంత ఏడ్చింది? మరి అంత ఏడుపు ఆవిడ ఏడిస్తే అమ్మవారికి అసలు దుఃఖమన్నమాట అన్వయమే కాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది? మరి సీతమ్మ దుఃఖించిందని రామాయణంలో ఉంది కదా, మరి ఆమె దుఃఖించడం అన్నమాట ఒకసారి అన్వయం అయింది కదా. అది ఏ కారణానికైనా కావచ్చు, ఎంత పవిత్రమైన కారణానికైనా కావచ్చు. ఆమె దుఃఖించింది కదా అనొచ్చు. కానీ మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. శ్రీరామాయణంలో సీతమ్మ దర్శనం అయిన తరువాత శింసుపావృక్షం మీద కూర్చున్నటువంటి హనుమ సీతమ్మని చూస్తున్నప్పుడు వాల్మీకి మహర్షి కొన్ని శ్లోకాలు చెప్తారు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః. ఆవిడ తతో మలిన సంవీతాం, బాగా నలిగిపోయినటువంటి బట్ట ఒకటి చుట్టుకుంది. అంటే బాగా కట్టుకోలేదు. బాగా కట్టుకుంటే దుర్మార్గుడు చూస్తాడని బాగా కట్టుకోలేదు.
తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం. వాళ్ళు కూడా పోని చూడ్డానికి యోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ భయంకరమైనటువంటి రాక్షస స్త్రీలు, లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అని పెద్ద కడుపు, ఒక్క కన్ను, చాలా వికారమైనటువంటి రూపములతో ఉన్నటువంటి రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి ఉంది. ఉపవాస కృషాం, ఆవిడ ఉపవాసములు చేసినటువంటి కారణం చేత కృషించిపోయింది. దీనాం, ఎంతో దైన్యంతో ఉంది, నన్ను రక్షించడానికి రాముడు ఇంకా రాలేదని. నిశ్వసంతీం పునఃపునః, ఆవిడ బాధ లోపల ఎమడక అదే పనిగా నిట్టూర్పులు విడిచిపెడుతోంది. అప్పుడు ఆవిడికి దుఃఖం కలిగింది కదా. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి, ఆవిడ దానితో రావణుణ్ణి చంపేస్తోంది. నిజానికి రావణుడు చేసినటువంటి తపస్సుకి రావణుణ్ణి చంపడం అంత తేలిక కాదు. ఎందుకంటే వాడు అందరికీ చూపిస్తూ ఉండేవాడు, ఇది ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే తగిలిన దెబ్బ, ఇది శ్రీ మహావిష్ణువు చక్రం పెట్టి కొడితే ఇదిగో ఇక్కడ తగిలింది దెబ్బ అని చెప్తుండేవాడు. వాడు అటువంటి యుద్ధాలు చేసినవాడు ఆయన. అటువంటి ఆయన అంత తేలిగ్గా చచ్చిపోతాడా? ఆయన అట్లా పడిపోవాలంటే ఆయన తేజస్సు అంతా క్షయమైపోవాలి. ఆయన తేజస్సు అంతా క్షయమైపోయేటంతటి మహాపాపం ఆయన వలన జరిగిపోవాలి. ఎందువలన జరిగిపోయింది? తతో మలిన సంవీతాం, అంతఃపురంలో కూర్చున్నాడు, 1000 మంది భార్యలు, ప్రియకాంతలు, వాళ్ళందరూ పట్టుచీరలు కట్టుకున్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక ఉత్తమురాలు, ఒక మహాపతివ్రత బలవంతంగా అపహరించి తీసుకొచ్చాడు, తన యందు మనసు లేనిదాన్ని తీసుకొచ్చి శిశుపావృక్షం కింద ఉంచాడు. ఎప్పుడు ఎత్తుకొచ్చినప్పుడు కట్టుకున్న చీర, అది కూడా చింపి నగలు మూట కట్టి కింద వదిలేసింది కిష్కింధలు. ఆ చీర చుట్టుకున్నట్టుగా ఉంది, అది నలిగిపోయింది. ఒక మహాపతివ్రత తన యందు మనసు లేనిది, మిగిలిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ తన యందు మనసున్న వాళ్ళు, మనసు లేని దాన్ని తీసుకొచ్చి తను సుఖంగా ఉన్నాడు. ఆమె ఒక్క చీరతో అలా ఉంది. ఇప్పుడు ఆమె అలా ఎన్నాళ్ళుంటోందో అంత పాపం వాడి ఖాతాలో పడిపోయి వాడు చనిపోవడానికి వీలైనట్టుగా ఆవిడ వండుతోందా లేదా వాడిని? ఆవిడ అలా కట్టు కూర్చుని వాడిని వండుతోంది, మరణానికి సిద్ధం చేస్తోంది. అంటే నిజంగా చెప్పాలి అంటే హనుమని నువ్వు రాముడిని తీసుకొచ్చేయి అంది అంటే ఇంకా వండేశాను, వచ్చి బాణం వేసేయచ్చు, అయిపోయింది. వీడికి ఉన్నటువంటి తేజస్సు క్షయం అయిపోయింది. క్షయం అయిపోవడానికి వీలుగా చేసింది. అందుకని మలిన వస్త్రం కట్టుకుని దుఃఖిస్తోంది. తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం, కంటి చూపుతో చంపేస్తుంది ఆవిడ. ఆవిడే చెప్పింది, భస్మార్హి తేజస, బూది కుప్ప చేసేస్తాను నిన్నంది రావణుణ్ణి. ఇంతమంది రాక్షస స్త్రీల్ని పెట్టాడు, వాళ్ళు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆవిడకి బాధ కలుగుతున్నాయి. చూడ్డానికి వీలుగా కూడా వాళ్ళు లేరు, అంత భయంకరాకారాలు. ఓ చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఈ పాపం అంతా ఎవరికి కట్టి కుడుపుతోంది లోపల? వండుకుంటున్నాడా? చచ్చిపోవడానికి వీలైన పాపాన్ని వండేసుకుంటున్నాడా? కాబట్టి నిజానికి ఆవిడ ఏడుస్తున్నట్టు కనపడుతోంది. ఎవరు ఏడవడానికి వండుతోంది? మండోదరి ఏడవాలి, ధాన్యమాలిని ఏడవాలి, రావణ భార్యలందరూ ఏడవాలి. అలా రావణుడు వెళ్ళిపోవడానికి వంట చేస్తోంది ఆవిడ. ఆయనకి తేజోక్షయం చేసేస్తోంది. రాముడు వచ్చి బాణం వేయాలి, వేసి పడగొట్టాలి. అప్పటికీ ఎంత యుద్ధం చేశాడు వాడు. అందుకన్నారు హనుమ, సీతమ్మ చేతిలో నిహతుడైపోయాడన్నారు. తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం ఉపవాస కృషాం. లోపల ఉన్నవాళ్ళు ఎన్ని వంటలు తింటే ఎవడకు కావాలి? ఎన్ని వంటలు ఉన్నాయని చెప్పారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. హనుమ చూస్తుండగా ఒక మహాపతివ్రత పట్టెడన్నం తినలేదు అన్ని నెలల నుంచి, కృషించిపోయింది ఉపవాసం చేసి. ఈ పాపం కట్టి కుడిపోయేదు లోపల ఉన్నవాడిని. అప్పుడు ఆవిడ నిజానికి ఏడుస్తోందా? లంకలో ఉన్నవాళ్ళు ఏడవడానికి కావలసింది వండుతోందా? అదో విచిత్రమైన అవతారం అనాలి అప్పుడు. కాబట్టి ఉపవాస కృషాం దీనాం, నిజానికి ఆవిడికి దైన్యం ఉందా?
కాదు, దైన్యంతో ఉన్నదానిలా బాధపడుతోంది. ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునఃపునః, మళ్ళీ మళ్ళీ నిట్టూర్పులు విడుస్తోంది. ఎందుకని? అరే వీడు నన్ను తీసుకొచ్చి ఇంతటి మహాపతివ్రతని, తన యందు మనసు లేని దాన్ని తీసుకొచ్చి నన్ను ఈ శిశుపావృక్షం కింద కూర్చోపెట్టి వీడు మరణించడానికి తగినటువంటి పాపాన్ని వండేసుకుంటున్నాడు తప్ప, అయ్యో నిష్కారణంగా చచ్చిపోతానరా, పెట్టిన గడువు ఆవిడికి కాదు, నేను వెళ్ళిపోవడానికి పెట్టుకున్నాను గడువు అని తెలుసుకోలేకపోతున్నాడే. వీడికి ఎందుకు అర్థం కావట్లేదని నిట్టూర్పు విడుస్తోంది. అంటే ఎవరు వెళ్ళిపోతారని ఆవిడికి తెలుసు. నిశ్వసంతీం పునఃపునః, అలా తెలియదనడానికి ఆవిడేం బేల నరకాంత కాదు, ఆవిడ దేవకాంత, సాక్షాత్ పరదేవత, భూమిలోంచి ఉద్ధిత పైకి లేచిన కుండలినీ శక్తి. కాబట్టి దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఈ శ్లోకాలు పరిశీలిస్తే ఆవిడ దుఃఖిస్తున్నట్టుగా దీనంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం, శుక్లపక్ష ప్రారంభంలో కనపడనటువంటి చంద్రరేఖలా ఉంది. పట్టి చూస్తే ఆవిడ ఎంత తేజోమూర్తో, ఎంతటి మహాపతివ్రతో, ఆవిడ్ని తీసుకొచ్చి అన్నం లేకుండా ఒంటి బట్టతో అట్లా ఉంచి ఎంత మహాపాపాన్ని వండేసుకుంటున్నాడో వాడికి అర్థం కావట్లేదు. ఆవిడ ఏడుస్తోంది. నిజానికి ఆవిడ ఏడ్చినప్పుడు పడినటువంటి కన్నీటి బిందువులు లంకనంతటినీ కాల్చేసాయి. అక్కడ సాక్షాత్ ఇంద్రజిత్తున్నా, కుంభకర్ణుడున్నా, ఎంతంత తపస్సు చేసిన రావణాదులున్నా ఇక ఆ లంకని కాపాడగలిగిన వాడు లేడు. అందుకే ఆయన ఒక గంభీరమైన అర్థం చెప్పారు. యశోకవన్నింజనకాత్మజాయాః ఆదాయ తైనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. సీతమ్మ మహాపతివ్రత. అటువంటి మహాపతివ్రత రావణుని యందు మనసు లేని దాన్ని తీసుకొచ్చి అన్ని కష్టాలు పెట్టాడు. ఆవిడ ఏడుస్తోంది. ఆవిడ కంటి నీటి బిందువు భూమి మీద పడింది. అది చాలు కాల్చేయడానికి. లంక కాలిపోతుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేశారంటే, ఎత్తుకొచ్చినవాడు రావణుడు, తప్పని చెప్పకుండా తిరగబడకుండా ఉన్నవాళ్ళు లంకావాసులు. కాలిపోతే లంక కాలిపోవాలి, భూమి అంతా ఎందుకు కాలిపోవాలి? అందుకని భూమిని రక్షిస్తానని ఆయన ఏం చేశారంటే, ఏ శోకవన్నింజనకాత్మజాయా, సీతమ్మ తల్లి కంటి వెంట కారినటువంటి ఆ బాష్పధార, ఆ బిందువులన్న అగ్నిహోత్రాన్ని తీసి లంక ఒక్కటే కాలిపోయేటట్టుగా పెట్టారు. ఏ శోకవన్నింజనకాత్మజాయా ఆదాయతైనైవ దదాహ లంకాం. భూమి కాలిపోకుండా చూశారు. అందుకని నమామితం ప్రాంజలిరాంజనేయం. నిజానికి ఆయన పెట్టిన నిప్పు సీతమ్మ తల్లి కంటి వెంట కారినటువంటి బాష్పధార. అంటే ఇప్పుడు ఆవిడ ఏడిచిందా? ఏడ్చినట్టుండి తన కన్నీటితో లంకని కాల్చేసిందా? కాల్చేసింది. అందుకు కదూ హనుమంటారు, సీతారాముల కోప స్ఫీతానల శిఖలు కలయ పేర్చుతో లంకా భూత వ్రాతము భస్మీభూతముగా చేయుననుడు పొడమిన కింకన్. సీతారాముల కోపం అనేటటువంటి అగ్నిహోత్రం చాలరా, ఈ లంక కాలిపోతుందన్నారు. కాబట్టి ఆ తల్లి అంత గొప్ప తల్లి. నిజానికి ఆమె లంకని కాల్చేస్తోంది, లంక అంతటినీ సంహారం చేసేస్తోంది, రావణుడు చనిపోవడానికి కావలసినటువంటి వంట వండేస్తోంది. పైకి కథాపరంగా చూస్తే మాత్రం సౌందర్యం ఏమిటి అంటే ఏడుస్తున్నట్టు కనబడుతోంది. నిజానికి ఆవిడకి దుఃఖం ఉందా? ఎలా ఉంటుంది? అందుకే పినద్ధం ధూమజాలేన శిఖామి విభావసోహో మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం. అగ్నిజ్వాలని పొగ కమ్మినట్టుంది. ప్రస్తుతానికి చుట్టూ రాక్షస స్త్రీలు చాలా దీనంగా కనపడుతోంది. చుట్టూ పొగుంటుంది, మధ్యలో జ్వాల వెలగడం మొదలవుతుంది. ఏది వెళ్ళిపోతుంది, ఏది నిలబడుతుంది? పొగపోతుంది, జ్వాల వెలుగుతుంది. చుట్టూ ఉన్న పొగ రాక్షసులు,
రాక్షసులందరూ నశించిపోతారు, జ్వాలలా సీతమ్మ నిలబడుతుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఆవిడ కీర్తి అలాగే ఉంటుంది, పోయేవాళ్ళు లంక. అది మహర్షి చెప్పకుండా చెప్తున్నారా? అప్పుడు ఆవిడ దుఃఖిస్తోందా? దుఃఖిస్తున్నట్లుగా ఉండి లంకని పాడు చేసేస్తోందా? ఆవిడ దుఃఖం లంకానాశనానికి కారణమైంది కదూ. ఏమంటే మీరు అలా అంటున్నారు, కానీ అదేమిటండి ఆవిడ ఏడ్చింది కదండి, భర్త పక్కన లేడని బాధపడింది కదండి అంటే, ఆవిడే స్పష్టంగా రావణాసుడితో ఒక మాట చెప్పింది. వధం చామిచ్యతాఘోరం తయాశౌ పురుషర్షభ విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. నీకు బుద్ధి ఉంటే రాముడి పాదాల మీద పడిపో, నన్ను ఇచ్చేయి, క్షమించేస్తాడు. లేదా మామూలుగా చచ్చిపో, ఘోరంగా చచ్చిపోతావు. నీ కళ్ళ ముందు కొడుకులు పోతారు, నీ కళ్ళ ముందు బంధువులు పోతారు, నీ కళ్ళ ముందు రాక్షసులు పోతారు, లంక అంతఃపురం అంతా నీది నిర్జీవం అయిపోతుంది. ఆఖరణ ఒక్కడివే పెడతావు. అందరూ చూస్తుండగా ఒక్కొక్క కంఠం తీసేస్తాడు, బాణం వేసి గుండెలు బద్దలు కొట్టి పడగొడతాడు. ఎందుకు అలా చచ్చిపోతావు? నా మాట విని రాముడి కాళ్ళ మీద పడింది. భయపడినటువంటి స్త్రీ అలా మాట్లాడగలదా రావణుడితో? ఆమెకి భయం ఉందని ఎవరు చెప్పారు? తెలియట్లా మాట్లాడవలసి వస్తే ఎలా మాట్లాడుతుందో. నహిగంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయ అంటూ శక్యం సందర్శనే స్థాతం శునా శార్దూలయోరివా అంది. పెద్ద పులి వెడితే వాసన వస్తుందట. ఆ పెద్ద పులి వెళ్ళిన వాసన వస్తే కుక్క పారిపోతుంది, అసలు అటు వెళ్ళదు. నువ్వు కుక్కవి, రాముడు పులి. రాముడు లేని సమయం చూసి నన్ను ఎత్తుకొచ్చావు. రాముడు ఉండగా ఎందుకు ఎత్తుకురాలా? రాముడి వాసన కూడా తట్టుకోలేవు. ఆయన పెద్ద పులి, ఆయన్ని తక్కువ చేస్తాయేంటి? ఆయన రానే వస్తాడు ఒకనాడు. ఆయనే వస్తే ఇంకా నువ్వా లంక ఏముంటాయి? మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తికంఠ కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బలప్రచండ విఖండన చండకాండముల్ అంటారు. ఆయన బాణప్రయోగం చేస్తే లంక మిగులుతుందా? ఇంకా మిరుపులు మిరిసేటట్టు వేసిన బాణాలకి నువ్వు లంక అన్నీ కలిపోతాయండి. కాబట్టి రాముణ్ణి గెలుస్తానన్న ధైర్యం ఉంటే రాముడితో యుద్ధం చేసి ఓడించి నన్ను ఎత్తుకురావాలి. రాముడికి తెలియకుండా కపటంగా ఎందుకు ఎత్తుకొచ్చావు? అక్కడే తెలియట్లా. పైగా ఆవిడ రావణ అని కూడా పిలవలేదు. రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస అలా అండమే. రావణుణ్ణి ఆ లంకలో వాడి భార్యల ముందు అండమే. రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తవానపి యత్పాపం కగతస్తస్య మోక్షసే. అయిపోయింది, ఇంకా చేయవలసిన తప్పు చేసావు. మహాపతివ్రత, నీ యందు అనురక్త కాని దాన్ని ఎత్తుకొచ్చావు. ఇప్పుడు నా వంటి మహాపతివ్రత మహాతేజోమూర్తిని తీసుకొచ్చి ఎత్తుకొచ్చాననుకున్నావు. రాక్షసాధమా, నీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ పాపం ఎక్కడికెడితే పోతుంది నీకు? ఇక పోదు. పోదు కాబట్టి దీన్ని అడ్డుపెట్టి చంపేస్తారు, అక్కడ పోతావు. కాబట్టి ఇక దీనికి ప్రాయశ్చిత్తం లేదుగా మహాపతివ్రతను అపహరించడం. లోపల తీసుకొచ్చావు చాలామంది కాంతల్ని. నచాకులీనా నచ హీనరూప నదక్షిణాన నపచారయుక్త భార్యాభవత్తస్య నహీనసత్వ నచాపి కాంతస్య నకామనీయ. కానీ వాళ్ళందరూ నీ యందు అనురక్తలు. కానీ సీతం, నేను అనురక్తని కాను నీ యందు, నేను మహాపతివ్రతని, రాముడి ఇల్లాలని. నన్నెత్తుకొచ్చావు కాబట్టి ఇప్పుడు ఈ పాపం ఏం చేస్తుంది? కట్టి కుడిపేస్తుంది. దీనికి ప్రాయశ్చిత్తం లేదు ఇంకా. కాబట్టి ఏం చేయాలి? మరణించాలంతే. అది శరీరాన్ని తీసేస్తుంది, మూలఘాతి. ఎందుకంటే దానికి ఇంకా ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి పాపాన్ని ఇంకో రకంగా అనుభవించడం సాధ్యం కాదు, శరీరం పడిపోతుంది. కాబట్టి మృత్యువుని పొందుతావు. అంతేకాదు, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. నాపహర్తుమహం శక్త్యా త్వయా రామస్య ధీమతః విధి స్తవ వధార్థాయ విహితో నాత్ర సంశయ. నీకు ఇంకొక మాట చెప్పైనా రావణ, నాపహర్తుమహం శక్త్యా. అసలు నిజంగా చెప్పాలంటే నేను నెత్తుకు రావడం నీ తరం కాదు. నా పాతివ్రత్యం నాకు చాలు. నేను కన్నెర్ర చేస్తే చాలు, బూది కుప్ప అయిపోతావు. నువ్వేం తీసుకొస్తావు? ఎందుకు తీసుకొచ్చావో తెలుసా? అది విధి నాటకం.
నీ తపస్సు నిన్ను రక్షించకుండా చేయాలంటే ఈ పాపం నిన్ను అంటుకోవాలి. అందుకని మహాపతివ్రతను ఎత్తుకొద్దామన్న బుద్ధి పుట్టింది. ఎత్తుకొచ్చావు, ఇక్కడ పెట్టావు, ఇన్ని కష్టాలు పెట్టావు, ఈ పాపం అంతా వండుకున్నావు. ఇప్పుడు వెళ్ళు యుద్ధానికి, ఇంకా నిన్నెవరు కాపాడతారు? ఇప్పుడు దీనికి చచ్చిపోతావు. ఇన్నాళ్ళు చేసిన పుణ్యం ఉందే, అది అడ్డొచ్చినంత కాలం నిన్ను పడగొట్టడం కష్టం. ఈ పాపం ఇప్పుడు ఉంది కదూ, ఇప్పుడు పడిపోతాం, ఇక కాపాడడం కష్టం. కాబట్టి నిన్నెవరు కాపాడతారు ఇప్పుడు? ఇంకా విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ. నిన్ను చంపడం ఎలా? ఏ కారణం పెట్టి చంపాలి ఇంత తేజోమూర్తిని? పాపం పడాలి, పడితే కానీ చంపడం సాధ్యం కాదు. అందుకు చేయించింది విధి. ఇప్పుడు పడిపోవడానికి తగిన కారణం దొరికింది నీకు, పడిపోతావు యుద్ధభూమిలో. ఇంత స్పష్టంగా ఆవిడ చెప్పేస్తోంది అంటే ఆవిడ దుఃఖించిందా? దుఃఖించినట్లుండి రావణుడు చచ్చిపోవడానికి కావలసిన రీతిలో వాడితోనే వంట చేయించిందా? వాడు విషం తినడానికి వాడు వండుకునేటట్టు చేసింది. అప్పుడు మీరు ఆవిడికి అత్యయం ఉన్నది, దుఃఖం ఉన్నది, సీతమ్మగా వచ్చినప్పుడు ఎలా అన్వయం చేస్తారు? ఇప్పుడు ఇలా సుందరకాండం చూశారనుకోండి, అప్పుడు ఎలా అన్వయం? ఆ అనుమానం ఎందుకు ఉంటుంది అసలు? ఇంకా అప్పుడు ఆవిడ తేజోమూర్తి, జాజ్వల్యమానమైనటువంటి అగ్నిజ్వాల. కాబట్టి ఆ తల్లికి దుఃఖము లేదు. నిజానికి దుఃఖమును పొందినట్లుగా నరకాంతగా ప్రవర్తిస్తున్నాను నేను అంది. అట్లా ప్రవర్తించిన కారణం చేత ఏమైంది అంటే మరణించడానికి కావలసిన స్థితిని రావణుడు పొందాడు. అందుకే సీతాపహరణం జరుగుతుంటే తపస్సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి, అమ్మా నువ్వు చచ్చిపోవడానికి తగిన పాపం ఇవాళకి సిద్ధం చేసుకున్నావురా అన్నాడు. అంటే నిజానికి ఆవిడ వెళ్ళింది ఎలా వెళ్ళింది? మృత్యుదేవతగా వెళ్ళింది. నీకంఠర్పిత కాలపాశము శిరోనిర్ఘాత పాశంబు లంకౌక సంచయ కాళరాత్రి గళబద్ధోదగ్ర కాళాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీకా బుద్ధి లేకుండినన్ అంటారు. ఏమిటి సీతమ్మని తీసుకొచ్చానంటావు? ఆవిడ నీ తల మీద పడుతున్న పిడుగు, నిన్ను కరవడానికి నీ పక్కన పెట్టుకున్న కాలసర్పం, నీ కంఠానికి వేసుకున్న ఉరి, నువ్వు తాగిన విషం, ఆవిడ నిన్ను చంపేస్తుందిరా. ఆవిడ్ని తీసుకొచ్చానంటావేమిటి అంటాడు భాస్కరుడు రామాయణంలో హనుమ కంఠం ద్వారా. కాబట్టి ఆ తల్లి దుఃఖమును పొందినట్లు ఉంటే తప్ప రావణ సంహారం అవ్వదు. నరుడుగా వచ్చాడు రాముడు, కాబట్టి ఆ పాపం ఉంటే తప్ప సంహారం చేయడానికి వీల్లేదు ఇప్పుడు. అందుకు సీతాపహరణం జరిగింది. కాబట్టి దుఃఖమన్న మాట ఆవిడికి అన్వయమయ్యే అవకాశం ఉందా? లేదు. ఇక మిగిలినవి అసలే లేవు. ఆవిడికి దోషము కానీ, అంటే ఇదిగోనండి ఆవిడ ఈ తప్పు చేసిందండి అని చెప్పడం కానీ, ఆవిడ వినాశాన్ని పొందుతుందండి, ఆవిడ లేకుండా పోవడం అన్న మాట ఉంటుందండి అని కానీ, ఆమెకి దుఃఖముందని కానీ, ఆమె దండనమును పొందిందని కానీ చెప్పడానికి ఆధారం ఉండదు. ఎప్పుడైనా ఏదైనా దండన పొందినట్టుగా కనపడినా అది లోక కళ్యాణార్థము పార్వతీ పరమేశ్వర లీలగా చేస్తారు. ఎందుకనంటే ఒక్కొక్కసారి మీరు కొన్ని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి, బహు చమత్కారంగా ఉంటాయి. మీరు ఏకాంబరేశ్వరుడి దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, లోపలికి వెడుతూనే 2 స్తంభాల మీద అసలు కాంచీపుర చరిత్ర చెక్కబడి ఉంటుంది. అందులో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కైలాసంలో కూర్చొని ఉండగా పార్వతీదేవి కూడా హేళగా ఏదో భర్తతో సరసమాడుతున్నట్టుగా వెనక నుంచి వచ్చి 2 కళ్ళు మూసింది. 2 కళ్ళు మూసి ఎవరు మూసారో చెప్పుకోండి అందామని. ఆయనకి ఆ పాటి తెలియదు, ఆ చేతుల స్పర్శ ఆయన పట్టుకోలేడు. పైగా ఆయన దగ్గరికి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఆయన కళ్ళు మూయగలిగినంత స్వాతంత్ర్యం ఎవరికి ఉంటుంది? పార్వతీదేవికి తప్ప. కాబట్టి ఆవిడ భర్తతో పరిహాసం ఆడుతున్నాను అనుకుంది, కానీ లోకంలో ధర్మం స్తంభించిపోయింది. ఎందుకని? ఆ 2 కళ్ళు సూర్యచంద్రులు,
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. సూర్యచంద్రుడు ఇద్దరు ఆయన నేత్రాలు. ఎప్పుడైతే మూసిందో సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఆగిపోయారు. కాలం ఆగిపోయింది. కాలం ఆగిపోతే ఎలా నిర్ణయం? అసలు పంచాంగం ఉంటేనే సంకల్పం చెప్పరా అంటే తిథి తప్పు చెప్తారు నా బోటిగాడు. ఇక సూర్యచంద్రుల గమనం ఆగిపోతే అప్పుడు ఏమిటి చెప్పాలి? అప్పుడు కాలం ఆగిపోతే ధర్మం ఎలా? అప్పుడు అది ప్రదోషమా, సాయంకాలమా, మధ్యాహ్నమా, అర్ఘ్యం ఇవ్వాలా, ఇవ్వకూడదా, ఏ సమయం ఏడు ధర్మచక్రం ఆగిపోవాలా? అందుకని ఆయన ఏం చేశాడంటే వెలుతురు లోకానికి ఇవ్వడానికి మూడో కన్ను తెరిచి కాంతులు ఇచ్చాడు. ఆవిడ చేతులు తీసేసి, నువ్వు నా కళ్ళు మూయడం తప్పు కాదు, భార్యగా దోషం కాదు, కానీ లోకములన్నీ ఇబ్బంది పడ్డాయి, దానికి నువ్వు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకని కొంతకాలం నాకు దూరంగా ఉండు, అదే పెద్ద శిక్ష. నా పక్కన ఉండడమే పెద్ద రక్షణ, నాకు దూరంగా ఉండడమే పెద్ద శిక్ష, కాబట్టి నాకు దూరంగా అన్నాడు. ఆవిడ భూలోకానికి వచ్చింది. వచ్చి మళ్ళీ ఎంత తపస్సు చేసి కామాక్షి పరదేవత అయి మళ్ళీ ఏకాంబరేశ్వరుణ్ణి సుగంధ కుంతలాంబ, నీలకుంతలాంబ, పరిమళ కుంతలాంబగా కళ్యాణం చేసుకుంది కదా. అంటే ఆ తల్లి ఒకనాడు ఆయన కళ్ళు మూసినంత మాత్రం చేత భూలోకానికి రావలసి వచ్చింది. మరి దండన పొందింది కదండి భర్త చేతిలో అంటారేమో, అది దండన అనరు దాన్ని. ఆమె పరమశివ వైభవాన్ని లోకానికి ప్రకాశింపచేసింది. 2, ఆవిడ అట్లా రాకపోతే కత్యైన మహర్షి యొక్క కోరిక తీరదు. ఆయన పరదేవత కూతురుగా రావాలని కోరుకుని ఉన్నాడు. అందుకని ఆవిడ రావాలి. వచ్చి దక్షిణ దేశానికి ఆవిడ వచ్చి తపస్సు చేస్తే తప్ప దక్షిణ దేశంలో అసలు మోక్షపురి లేదు. ఉన్నవేవి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక. 7 6 ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అసలు దక్షిణ భారతదేశానికి మోక్షపురి లేదు. అటువంటి దక్షిణ భారతదేశానికి మోక్షపురి రావాలి అంటే ఆ తల్లి అక్కడికి వచ్చి తపస్సు చేసి కామాక్షిగా కూర్చోవాలి. కామాక్షిగా కూర్చుంటే కంచి ఉంటే మోక్షపురి, ఉంటే మనం కాంచీపురం వెళ్ళడం, వెడితే కంపా తీరంలో మెరుపు తీగని చూడడం, మెరుపు తీగని చూస్తే భవ సాగరాన్ని దాటేయడం కాదు. అందుకని ఆవిడ వచ్చి కూర్చోవాలంటే ఓ కారణాన్ని సృష్టించాలి. అవతల మహర్షి కోరిక తీరాలి, మోక్షపురి రావాలి, లోకానికి పరమశివ వైభవం ప్రకాశించాలి. ఆవిడకి తన మీద ఎంత ప్రేమ ఉందో నిరూపించడానికి సైకత లింగాన్ని ఆవిడ కౌగిలించుకోవాలి, పృథివీలింగం రావాలి, ఇంత కథ నడవడానికి ఒక కారణాన్ని సృష్టించాలి. అంతేకాని అజ్ఞానంతో ఆవిడ చేస్తే సర్వజ్ఞ ఎందుకు అవుతుంది? దండనం పొందినట్టే. అది లోకానుగ్రహం చేసింది. కాబట్టి అవి దండనంలోకి రావు, అనుగ్రహంలోకే వస్తాయి. కాబట్టి ఆ తల్లికి మీరు ఏ కోణంలోంచి పరిశీలన చేసినా ఆమెకు వినాశము అన్న మాట కానీ, దోషము అన్న మాట కానీ, దుఃఖము అన్న మాట కానీ, దండన అన్న మాట కానీ అన్వయము కావు. ఇవి ఎవరికి అన్వయము కావో ఆవిడ నిరత్యయ. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి నిరత్యయ అని కీర్తింపబడింది. ఆ తల్లి పాదములు పట్టుకొని భక్తితో ప్రవర్తించి ఆమె యొక్క ప్రీతి కొరకోని కర్మలు చేసి ఆమె యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు చిట్ట చివరికి పొందేటటువంటి స్థితి కూడా అంతే. ఎందుకని? వినాశము ఎప్పుడు వినాశం శరీరంతో వస్తే, ఇక అదే ఆఖరిసారి రావడం జ్ఞానం పొందడం జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ ఆయన పుట్టి వినాశం పొందడం అన్న మాట ఎలా అన్వయం? భవచక్రం నుంచి విడుదల పొందాడు. దోషం అంటే పాపము అని ఒక అర్థం ఉంది. ఇక శరీరమే లేనప్పుడు ఇక మళ్ళీ పాపపుణ్యాలన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? పైగా దోషరాశి ఏదున్నా దగ్ధమైపోతుంది ఇంకా ఆవిడ అనుగ్రహం కలిగిన తర్వాత. దుఃఖము ప్రారబ్ధ కర్మ అనుభవించి తీరాలి కాబట్టి శరీరానికో మనసుకో దేనికైనా క్లేశం కలుగుతుందేమో కానీ ఆయన దుఃఖాన్ని పొందడు. ఆయన శరీరం పొందుతున్నటువంటి దుఃఖానికి సాక్షిగా నిలబడి ఉంటాడు. ఇది బాధపడుతోంది, దీనికి ఊపిరి అందట్లేదు, ఇది దగ్గుతోంది, ఇది పడిశం పట్టింది,
దీనికి ఆకలిస్తోంది, దీనికి నిద్ర వస్తోంది అని దాని వంక చూస్తుంటాడు తప్ప తాను అది అని తాదాత్మ్యత పొందడు. అంటే ఇక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, పక్కింటి వాడికి కడుపు నొప్పి వస్తే వాడు తన్నుకుంటూ ఉంటాడు కాళ్ళు చేతులు. మనం ఏం చేస్తాం? వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆయా చాలా దారుణంగా తనుకుంటున్నాడండి, అసలు ఏమిటో తెలియదు, మీరు ఒకసారి రావాలి, రాత్రి 2 అయింది, మరి పాపం మిమ్మల్ని లేపని ఏమనుకోకండి, తప్పదు అంటే ఆయన ఏదో బయలుదేరి వైద్యుడు వస్తాడు వెంటనే, సేవాధర్మం మహానుభావుడిది, అంత రాత్రి అయినా వచ్చి చూసి ఏదో చేస్తారు. పక్కవాడికి కడుపు నొప్పేమో ఆయన తన్నుకుంటుంటే పక్కింట్లోనే ఉండి బాగుంటుంది ఏమిటండి అని మనం తన్నుకుంటామా? మనం తన్నుకోము. ఆయనకి కడుపు నొప్పి, మనకెందుకు? మనం తన్నుకోవాల్సిన అవసరం ఏం లేదు. జ్ఞాని శరీరానికి వచ్చిన బాధను అలా చూస్తాడు. పక్కింటి ఆయన కడుపు నొప్పిని చూసినట్టు, ఓహో దీనికి కడుపు నొప్పి పెడుతోంది, ఇది నిద్రపోయింది, దీనికి ఆకలేస్తోంది, దీనికి శస్త్రచికిత్స జరిగింది, దీనికి నెత్తురు కారుతోంది అని సాక్షిగా ఉంటాడు. అప్పుడు ఆయనకి దుఃఖం ఉందని ఎలా చెప్తావు? ఆయన శరీరానికి దుఃఖం ఉంది, ఆయనకి దుఃఖం ఉందా? ఆయనకి తాదాత్మ్యత ఏది శరీరంతో? శరీర తాదాత్మ్యత ఉంటే దుఃఖం. మీకు సర్కోమా వచ్చింది, మత్తు ఇచ్చి శస్త్రచికిత్స చేస్తా ఉన్నారు. మత్తు ఎందుకు? ఇదే ఓ పుండు, దీనికి ఓ పుండు పుట్టింది, మీరు కొయ్యాలంటున్నారు, కోసుకోండి, నేను చూస్తూ ఉంటాను అన్నారు ఆయన భగవాన్ రమణలో. అలా మనం అనగలమా? మత్తు బాగా ఎక్కిందో లేదో డాక్టర్ గారు చూసి చెయ్యండి, ఇంకా చటుక్కుని ఎక్కిందో లేదో చూడకుండా కత్తెట్టేశారంటే చచ్చిపోతాను. ముందు బాధ, ముందు అక్కడి నుంచే బాధ ప్రారంభం కదా. అందుకని ఆయన సాక్షి. ఆయన్ని ఎలా అనుకరిస్తారు? ఆయన్ని అనుకరించడం సాధ్యమవుతుంది ఆ స్థాయికి వెళితే, అమ్మవారి అనుగ్రహం కలిగితే అప్పుడు. అంతేగాని అలా వెళ్లకుండా అనుకరించే ప్రయత్నాలు చేయకూడదు. అది చాలా అపహాస్యం కింద ఉంటుంది, అర్థం లేకుండా ఉంటుంది అటువంటి జీవితం. ఆయన పేరు పెట్టేసుకుని అట్లాంటి పేర్లన్నీ పెట్టేసుకుని ఆయనలా మేము ఉండిపోతాము అంటే అది ఏమైనా సబబుగా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ తల్లి నిరత్యయా, ఆమె పాదములు పట్టుకున్నవాడు కూడా అంతే. యమదండన ఎందుకు పొందుతాడు? పాపాలకు పొందుతాడు. ఇంకా ఆయనకి పాపం లేదు, పుణ్యం లేదు, ఆయన సంచితం దగ్ధమైపోయింది. ఇంకా ఈ శర్మతో సరి. ఇంకా ఆయనకి ఇంకా దండన ఏమిటి? ఆయనకి దండన లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె నిరత్యయ, ఆమె ఉపాసన చేసిన వాడు కూడా క్రమక్రమంగా మెట్లెక్కి నిరత్యయ ఆ స్థితినే పొందుతాడు. కాబట్టి అంత గొప్ప తల్లి అని చెప్పడానికి నిరత్యయ అన్న నామంతో అమ్మవారిని కీర్తించారు. తర్వాత దుర్లభ. దుర్లభ అంటే మీ అందరికీ కూడా చాలా తేలిగ్గా దీనికి అర్థం తెలుసు, మీ అందరూ కూడా చెప్పేయగలరు. ఇంకా దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉన్న నామం కాదు. లభించుట అంటే దొరకుట. ఇది మాకు లభించిందండి, ఇవాళ తోటకూర లభించింది అంటే తోటకూర దొరికింది, వాళ్ళ గోంగూర లభించింది అంటే గోంగూర దొరికింది. దుర్లభ, అసలు ఎక్కడా తోటకూర దొరకట్లేదండి ఈ మధ్య అంటే దుర్లభం అయిపోయింది కాదు. ఆమె దుర్లభ, నీకంత తొందరగా ఆవిడ దొరికేది కాదు. కొంచెం బెంగేస్తుంది, అయ్యో ఇంత మాట అనేసారేమిటండి, ఇన్నాళ్ళు ఏదో ఆవిడ దగ్గరగా ఉందనుకున్నాం, మీరు చటుక్కుని ఇంత మాట అన్నారేమిటి అనిపిస్తుంది. దుర్లభ అనేటటువంటి విషయాన్ని బాగా అన్వయం చేసి చూసుకోవాలి. నిజంగా చెప్పాలి అంటే ఆమె ఈ ప్రయత్నము చేత దొరుకుతుంది అని లోకంలో ఉండదు. నువ్వు ఇది చేస్తే ఆవిడ దొరుకుతుంది అలా చెప్పడం ఆవిడ విషయంలో సాధ్యం కాదు. ఏమండి నాకు పెద్ద అరటికాయలు కావాలి అంటే ఇక్కడ దొరకవు కానండి, మీరు ఆ పెద్ద దుకాణాల సముదాయం ఉంది దానికి వెళ్ళిపోండి, అందులో ఉంటాయి. ఇక్కడ కాకపోతే రాజమండ్రి వెళ్ళండి, అక్కడ దొరకకపోతే కోనసీమ వెళ్ళండి, అరటి తోటల్లో మీకు కావాల్సిన పెద్ద గెలలోంచి కాయలు గోయించుకురండి. ఎక్కడో అక్కడ చెప్పే చోటు ఉంటుంది, దొరికే చోటు ఉంటుంది, అంటే మార్గం ఉంటుంది. ఈ మార్గంలో పట్టుకోవచ్చు, ఈ మార్గంలో సాధించవచ్చు, తెచ్చుకోవచ్చు. అమ్మవారి విషయంలో నేను ఇది చేస్తే ఆవిడ నాకు దొరుకుతుందన్న మార్గం లేదు. ఎందుకని?
నువ్వేం చేశావన్న దాన్ని బట్టి కాదు, ఆవిడ అనుగ్రహిస్తే దొరుకుతుంది. అందుకని దుర్లభ, సాధనములు లేవు. నేను ఈ సాధనాన్ని పట్టుకున్నాను కాబట్టి నేను తప్పకుండా అమ్మవారి దర్శనం పొందేస్తాను అనకు. అలా ఉండవు లోకంలో. నీ వంతు ప్రయత్నం, అనుగ్రహం ఆవిడే. అందుకే నేను సీతమ్మ దర్శనానికి ఎడుతున్నానన్నారు హనుమ. అయిందా? ఆఖరికి ఏమన్నారు? చతురంగుళమాత్రోపినావకాశస్య విద్యతే రావణహంతపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు వదలకుండా లంకంతా వెతికాను, నాకు సీతమ్మ దొరకలేదు అని. అప్పుడు అమ్మా నేను వెతికితే దొరుకుతావా? జనక మహారాజు గారు నిన్ను కూతురుగా పొందాలని భూమిని దున్నాడా? నువ్వు అనుగ్రహించావు, జనకుడిని అనుగ్రహించి కూతురుగా వెళ్ళి జానకి అని పేరెట్టుకున్నావు. నువ్వు అనుగ్రహిస్తే హనుమకి సీతమ్మ దర్శనమైందని కీర్తి తప్ప, అమ్మ నా ప్రయత్నంతో నువ్వు కనపడతావా అని అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ఇంత వెతికిన ఆయన అంత పెద్ద అశోకవనాన్ని ఎలా వదిలేశారు? అప్పుడు కనపడింది. ఊరే లంకంతా వెతికాను, ఈ తోట వెతకలేదు. అప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళారు. అప్పుడు ఆ శిశుపా వృక్షం మీద కూర్చున్నారు. ఇక తెల్లవారబోతోంది. ఆ పైనుంచి చూశారు. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపహ. అప్పటి వరకు ఇన్ని మాటలు మాట్లాడారు, ఇన్ని శ్లోకాలు. నిజంగా సీతమ్మని చూస్తే రోమాంచితమైపోయి కందుల వెంట ఆనంద భాష్పాలు కారుతూ నమస్కారం చేస్తూ అంజలి ఘటించి అలా ఉండిపోయారు. నేను చూస్తాను, నేను పట్టుకుంటాను, నేను వెతుకుతాను అని ఎన్ని మార్గాలలో ఏం చేసినా ఆవిడ కనపడిందా? అమ్మ నేను వెతకడం ఏమిటమ్మా, నేను పట్టుకోవడం ఏమిటమ్మా, నా వల్ల అవుతుందా? నువ్వు అనుగ్రహించాలమ్మా అంటే చటుక్కన కనపడింది అంతే. అంటే ఆవిడ్ని పట్టుకోవడానికి, ఆవిడ్ని దర్శించడానికి నిజానికి మార్గములు, సాధనములు లేవు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా, ఏ సాధనలో వెళ్ళినా నీ భక్తిని చూసి ఆమె అనుగ్రహిస్తే ఆమె లభిస్తుంది తప్ప ఏమండి ఇది చేయండి తప్పకుండా మీకు లభిస్తుందని చెప్పడానికి ఉండదు. అలా అవకాశం లేదు. మీరు 3 పూట్ల శుభ్రంగా శ్రేష్టమైన ఆహారం తినండి, కండలు వచ్చేస్తాయంటే తినేయచ్చు. అట్లా ఉండదు. ఇలా చేసేయండి అమ్మవారు లభిస్తుంది అనడానికి అలాంటి మార్గాలు ఏమి ఉండవు. నువ్వు చేసినది ఏదైనా నీ చిత్తశుద్ధికి, నీ భక్తికి ఆవిడ సంతోషించి నిన్ను అనుగ్రహించాలి. అందుకని దుర్లభ తప్ప అసలు దొరకదు అంటే ఎత్తి కట్టేసి వెళ్ళిపోవడం ఏంటి? ఇంకెందుకు పరిశ్రమ? కాదు, దొరుకుతుంది. కానీ దొరకడానికి కూడా నిజానికి ఆవిడే మెట్లు ఇస్తుంది. ఇప్పుడు మేడ మీద ఉన్నారండి అన్నారనుకోండి, ఆ ఇంటికి మెట్లు లేవు, నిచ్చెన ఒకటే వేస్తారు. ఆయన మేడ మీదకి వెళ్ళిపోయాక మెట్లు ఆ నిచ్చెన తీసేస్తారు. ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు? ఇప్పుడు మీరు వెళ్ళాలంటే మళ్ళీ నిచ్చెన వేయాలి. ఆవిడ చూసి నిచ్చెన ఈవిడ పైకి వస్తాడంటే నిచ్చెన వేస్తారు. నిచ్చెన వేస్తే మీరు మెల్లిగా ఒక్కొక్క మెట్టు నిచ్చెన మించి పైకి ఎక్కుతారు. ఆ బాగా ఎక్కేస్తానికి దగ్గరికి వచ్చానని అహంకారం వస్తే ఆ పై మెట్టు మీద నాచు వస్తుంది, తెలియకుండా జారికి దడతాం. ఆవిడ హేళ సరసద్రూపధారిణి. ఆవిడ మళ్ళీ నాటకం ఆడుతుంది. దేవి ప్రకాశిస్తుంది, క్రీడిస్తుంది. ఆవిడకి ఆ లక్షణం ఉంది. అందుకని ఆవిడే ఇవ్వాలి మార్గం కూడా, నిచ్చెన ఆవిడే వేయించాలి. అది వివేక చూడామణిలో శంకరులు అంటారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం దుర్లభం త్రయమే వై తద్దైవానుగ్రహ హేతుకం. అబ్బాయి ఇవి నీ ప్రయత్నంతో అసలు రానే రావు, ఇవి దైవానుగ్రహము వలన మాత్రమే వస్తాయి. అందులో మొట్టమొదటిది మనుష్యత్వం. 84 లక్షల జీవరాశుల్లో మనిషిగాను పుట్టవచ్చు అని ఆ జీవుడి దగ్గర అమ్మవారు ఒప్పుకొని ఇలా అంటే అంగీకరిస్తే మనుష్య శరీరంలోకి నువ్వు రాగలిగితే అసలు అది అదృష్టం. మనుష్య శరీరంలోకి రావడమే కష్టం. 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడో తిరుగుతూ ఉంటాడు జీవుడు. ఎప్పుడూ ఇన్ని కోట్ల జన్మల తర్వాతో మనుష్య శరీరంలోకి వస్తాడు. వస్తే మాత్రం సద్వినియోగం చేసేసుకోవాలని ఎక్కడుంది? పైకెక్కా కిందకి సారా, పైకెక్కా కిందకి సారా.
రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక ముంగిస్ ఒకటి తిరుగుతూ ఉండేది. అది దానికి ఒక అలవాటు ఉంది, దాని మూతికి కొంచెం తేనె రాస్తారట. రాసి గోడ దగ్గర పెడతారు. పెడితే అది మూతి నాక్కుంటూ ఆ పైకి ఇంకా ఎక్కడో తేనె ఉందనుకుని పైకి ఎక్కుతూ ఉంటుంది. దానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే, ముంగిస కాదు, ఉడుం. ఆ ఉడుంకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, అది ఎక్కుతూ ఎక్కుతూ ఎక్కడో అక్కడ గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకుందనుకోండి, దానికి తాడు కట్టి పైకి ఎక్కుతారు. పిల్లలు ఏం చేశారు, చూసి ఆ ఉడు తోకకి ఒక పెద్ద రాయి కట్టారు. పెద్ద రాయి కడితే అది పైకైతే ఎక్కి ఆగుతుంది. ఎంతమంది అయినా తాడు పట్టుకుని పైకి ఎక్కుతారు, కిందకి వెళుతుంది. పాపం దాక్కోవడానికి పడుకోవడానికి ఏం చేస్తుంది, గోతిలోకి వెళ్ళాలి. అది పడుకుందామని ఒక కన్నంలోకి వెళ్ళబోయేది. ఇంత పెద్ద రాయి కట్టుంది కదా, అది ఏం పెడుతుంది, ఇంకా అది అక్కడ దాకా పెడుతుంది. కన్నంలోకి వెళ్ళగలదా? ఇంకా కన్నంలోకి వెళ్ళలేదు, వెనక తోక బరువు రాయి ఉంది. అట్లాగే మనుష్యత్వం వచ్చినంత మాత్రం చేత భగవంతుడి వైపు తిరిగిపోతాడా? ఎలా తిరుగుతాడు? అంత తేలిక కాదు. మనుష్యుడిగా వచ్చినా ముముక్షుత్వం. అసలు భగవంతుడు ఎవరు? ఈ శరీరం నాకు ఎందుకు వచ్చింది, దీంతో నేను ఏం చేయాలి అని ఆలోచించి భయభక్తులు ఏర్పడాలి అంటే ముముక్షుత్వం ఉండాలి. ఆ పైన నడిపించడానికి ఒక మహాపురుషుడు తటస్థించాలి. మహాపురుష సంశ్రయ, ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉంటే సరిపోతుందా? నేను అది చేశానండి, నేను ఇది చేశానండి, నీ చేశానని నువ్వు ఎంతకాలం అన్నావో అంతకాలం ఆవిడ ఏమంటూ ఉంటుందంటే, అవునయా నువ్వు చేసావు పాపని, నెలకి 25 మాటలు గోసేవా, దానికి ఇదిగో పుణ్యం ఇచ్చాను, ఈ పుణ్యం అనుభవించేయి, వచ్చే జన్మలో లాటరీ తగులుతుంది. ఆ తర్వాత దొంగ ఎత్తుకుపోతాడు. పుణ్యానికి డబ్బు వచ్చింది, పాపానికి ఎత్తుకుపోయాడు. పోయిందా? సరిపోయింది అక్కడికి. అందుకని పుణ్యపాపముల కింద మారిపోతే అనుభవించడానికి శరీరంతో వస్తాం. ఏముంది దానికి ఇంకా పెద్ద గొడవ కాదు. ఆవిడ అనుగ్రహించాలంటే మళ్ళీ ఎంత మార్పు రావాలి? వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్, శంకరాచార్యులు వారు చెప్పిన మాటలు. కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః, ఆత్మైక్యబోధేన వినా విముక్తి నసిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. ఎన్ని వేల సార్లు మనుష్యుడిగా వచ్చినా, నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివి చెప్పినా, ఇంతమంది దేవతల మీద స్తోత్రాలు పలికినా, ఇన్ని కర్మలు చేసినా, ఎంతమంది దేవతల్ని పూజించినా, చివరికి నీకు ఆత్మజ్ఞానం కలగాలి. అంటే ఆత్మజ్ఞానం కలిగితే సరిపోతుందండి, కాబట్టి పూజలు అక్కర్లేదు, స్నానాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అని సిద్ధాంతాలు చెప్పకూడదు. ఇవన్నీ చేస్తేనే అది. ఎల్కేజీ ఎందుకండి, పేరు చివరి ఎంఏ రాస్తారు కానీ 1వ క్లాస్ రాస్తారా, 5వ క్లాస్ రాస్తారా? ఎంఏ చదువుకుంటానంటే అక్షరాలు రానివాడికి ఎంఏకి ఎవడు తీసుకుంటాడు? ముందు అక్షరాలు రావాలా? 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, తర్వాత ఎంఏ. అంతేగాని 1వ క్లాసు ఒకటి లేదు నీ బతుక్కి ఎంఏ రమ్మంటే ఎవడిస్తాడు? నా బోటిగడికి ఇవ్వడు. 1 నుంచి చదువుకుంటే ఎంఏ కడతాడు. అంతేగాని పూజ అక్కర్లేదు, స్నానము అక్కర్లేదు, ఏ ఉత్తమ కర్మలు అక్కర్లేదు, ఏ కర్మాచరణము అక్కర్లేదు, ఏ నైవేద్యాలు అక్కర్లేదు, ఆత్మజ్ఞానము పడసిన చాలు అని ప్రవచనం చేస్తానంటే వాడు ఉభయభ్రష్టుడు అవుతాడు. నువ్వు బాడయ్యావు, వాడిని పాడు చేస్తావు అంతే. కాబట్టి అది కుదిరే విషయం కాదు. కర్మలు చేస్తూ వెళ్ళి చివరికి ఆ స్థాయికి వెడితే, అంటే దానికి ఏమవ్వాలి? కింద పడిని పైకెక్కని ఏమవని ఆమె ఎందు భక్తి పోకుండా ఆమె పాదములను అలా పట్టుకుని నిలబడగలిగిన స్థితి ఏర్పడాలి. నిరతిశయ భక్తి కలగాలి. అది కాదు శంకరుడు శివానంద లహరిలో అంటారు, వటుర్వా గేహీవా ఇతిరవి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతీన భవతి. యదీయం హృత్పద్మం యది భవతదీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవ భారంచ వహసి. వటుర్వా, నేను వటువునండి, బ్రహ్మచారినండి, ఆవిడకు కావాలి. భవతు భవ కింతీన భవతి అన్నారు. అయితే ఆవిడకు కావాలి. బ్రహ్మచారివా, గృహస్థువా, వానప్రస్థువా, ఇంకోటే, ఇవన్నీ ఆయనకు అనవసరం. ఈ పై కట్టిన బట్టల రంగులతో ఆయనకేం సంబంధం లేదు. నీ మనసనేటటువంటి పుష్పాన్ని భగవంతుని యొక్క పాదార విందముల యందు పెట్టినవాడివా అంటే నువ్వు ఎప్పుడు ఏది చేసినా కేవలము ఆవిడ ప్రీతి కొరకు మాత్రమే.
నేను ఇది చేస్తే ఆవిడికి అప్రీతి కలుగుతుంది అని అనుమానం ఉన్న పని చెయ్యకుండా ఉండగలిగిన స్థితి ఏర్పడాలి. అది కూడా నిజానికి ఏమిటో తెలుసా? ఎక్కడ పొందాలి? ఇక్కడే పొందాలి. అలా నిషిద్ధ కర్మ భంజనం క్రమక్రమంగా ఆత్మపరిశీలనంతో తాను పొంది నిలబడగలగాలి. దానికి ఇదే పాఠశాల, భువనమే, ఇక్కడే నిలబడగలగాలి. మళ్ళీ అది కూడా అభ్యసించి అది కూడా వైరాగ్యం చేరుకోవడానికి నిషిద్ధ కర్మ భంజనానికి లోపల శక్తిని పెంచుకోవాలి. అలా నిలబడగలిగితే అప్పుడేమవుతుంది? అది నిరతిశయ భక్తి, ఆమె ప్రీతి తప్ప అన్యం అక్కర్లేదు. అప్పుడు ఆయన ఆ తల్లి ప్రీతి కొరకు అంతే, ఏ కోరిక లేదు. అట్లా చేసుకుంటూ వెళ్ళగా ఆమె ప్రీతి చెందుతుంది. వాడికి ఏం అక్కర్లేదు, నా ప్రీతి తప్ప. అప్పుడు ఏ మార్గం అన్నది ఆవిడిష్టం. నిన్ను అందులో నడిపించి ఆవిడ జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తుంది, దర్శనమిస్తుంది. అప్పుడు ఆమె లభిస్తుంది. అంతేగాని కేవలంగా ఏదో నేను ఈ మార్గం పట్టుకున్నాను కాబట్టి నాకు అమ్మవారు లభిస్తుందండి అని సిద్ధాంతాలు చెప్పడానికి అవకాశములు లేవు. ఆమె లభించుటకు ఆమె అనుగ్రహమే సాధనము తప్ప వేరు సాధనములు ఉండవు. నువ్వు చెయ్యవలసిందల్లా ఏమిటి? ఆవిడ ప్రీతి కొరకు ధర్మబద్ధమైన కర్మలు చెయ్యి. ఆవిడ ఎప్పుడు ప్రీతి చెందుతుంది? ఆవిడ చెప్పినట్టు బ్రతికితే. అది నేర్చుకో చాలు, ఆవిడ ప్రీతి చెందుతుంది ఏదో ఒక రోజున. ఆ కోణంలో ఆ వేదాంత ధోరణిలో ప్రవర్తించుకుంటూ వెళ్ళు, అది ఆవిడ ప్రీతికి కారణమవుతుంది కొన్నాళ్ళకి. దానివల్ల తరిస్తాం. అప్పుడు నీకు ఈ నామము, యోగము, కర్మ, భక్తి ఇవన్నీ కూడా ఉపకరణములే అయిపోతాయి. ఒక గోడ కట్టినప్పుడు ఇటకలా అండి? కాదండి, ఇటకలొక్కటే. ఇసుక కాదండి, సిమెంటా కాదండి, నీళ్ళ కాదండి, కట్టినవాడా కాదండి, కట్టించినవాడా కాదండి, పర్యవేక్షించినవాడా కాదండి, అన్నీ కలిస్తే గోడ. ఆఖరికి ఆవిడ అనుగ్రహానికి ఇవన్నీ కారణాలే. అందుకని దుర్లభ. నా దగ్గర ఈ మార్గం ఉంది, ఆవిడ దొరుకుతుంది నాకు అంటున్నావేమో, అలా ఉండవు. హనుమకే చెల్లలేదు, మనం ఎంతటి వాళ్ళం. కాబట్టి దుర్లభ అని అర్థం చేసుకో. అంతేగాని నువ్వు ఏమైపోయినా ఆవిడ నీకు కనపడదాయా అని చెప్పావంటే ఇంకా ఎవడు ఏమీ చేయడి. అలా చెప్పమని కాదు దాని అర్థం. ఈ మార్గంలో దొరుకుతుందని చెప్పకు. అన్ని మార్గాలు దొరికేవి. ఏ మార్గంలోనైనా ప్రయాణం చేయి, కానీ నిరతిశయ భక్తితో చేయి, ధార్మికంగా చేయి, ఆమె ప్రీతి కొరకు చేయి. అది చిట్ట చివర ఆవిడ అనుగ్రహానికి కారణమవుతుంది అని ప్రతిపాదించడం. కాబట్టి దుర్లభ అని పైకి అన్నా ఆమె మనకి మాత్రం సర్వకాలముల యందు లభించేటటువంటి మార్గములను ఆమె ప్రచోదనం చేసి అనుగ్రహించే తల్లి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.